దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుని కొరకు మనం ఈ లోకంలో బ్రతకలేం. అందుకే దేవుడు ఏమై ఉన్నాడనే విషయాన్ని ముందు ప్రాథమికంగా ప్రప్రథమంగా ప్రతి క్రైస్తవుడికి కూడా తెలియాలి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని పిలుస్తున్నాడంటే అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచే దేవుడు, హీ ఈజ్ ఎ కాలర్ అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని దేవుడు మనల్ని కూడా పిలిచాడు. విశ్రాంతిని కలుగజేతును అని దేవుడు మనల్ని ఆహ్వానించాడు. ఆయన యొద్దకు పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని పిలుపుకు లోబడి మనందరం దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి, ప్రభువుగా అంగీకరించి ఆ యేసు ప్రభువును మన హృదయంలో మనం చేర్చుకున్నాం. ఆయన కోసం బ్రతకడానికి మనం ప్రారంభించాం. దేవుడు మనలను రక్షణ కొరకు, పరలోకాని కొరకు మొట్టమొదటిగా పిలిచాడు. తర్వాత దేవుడు మళ్ళీ పిలుస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళీ ఎందుకు పిలుస్తాడంటే ఇక్కడ అబ్రహామును వేరు చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. వేరు చేయువాడు దేవుడు అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఎవరెవరి నుంచి వేరు చేస్తున్నాడు? నీ దేశము నుండి అన్నాడు, అలాగే నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు, తర్వాత నీ తండ్రి ఇంటి నుండి అన్నాడు, బయలుదేరు అన్నాడు, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు వేరు చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అబ్రహామును ఆయన దేశమును విడిచిపెట్టి, అలాగే బంధువులను విడిచిపెట్టి, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి బయలుదేరు అని మాట్లాడుతున్నాడు? దేవుడు మనము మన బంధువులతో బంధుత్వం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదా? మన తండ్రి ఇంటి వారితో మనము బంధం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదా? మన దేశంలో మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదా? బంధువులను ఇచ్చింది దేవుడే కదా. ఆదాముకు హవ్వనిచ్చింది ఎవరు? దేవుడే కదా. అక్కడ బంధాన్ని ఏర్పాటు చేసినాడా లేదా? సో బంధాల్ని దేవుడు ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు ఎందుకు వారి నుండి దూరంగా వెళ్ళిపోమంటున్నా అంటే దానికి కారణం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం చూడండి, దయచేసి చదవండి. యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లానే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకు నా హోరకులు తండ్రి అయిన తెరుగు కుటుంబులు అది యాపిటేసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇక్కడ మనం గమనిస్తే వారు దేవతలను పూజించిరి అనే మాట చూస్తున్నాం. అంటే విగ్రహారాధకులు అని అర్థమవుతుంది. అబ్రహాము యొక్క తండ్రి ఇంటి వారు విగ్రహారాధికులు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడి నుండి బయటకు వచ్చేసేను అని మాట్లాడుతున్నాడు. మెసొపొటేమియా అనే ప్రాంతంలో ఉండినాడు. వాళ్ళు ఏ దేవతను ఆరాధించేవాళ్ళంటే మూన్ గాడ్, అంటే చంద్రుణ్ణి దేవతగా ఆరాధించేవారు. దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా విగ్రహారాధన నుండి దూరంగా వచ్చేసేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ బంధువుల యొద్ద నుండి, తండ్రి నుండి, దేశం నుండి బయటికి రమ్మని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన జీవితంలో
విగ్రహ సంబంధమైనటువంటివి ఏవైనా ఉంటే దేవుడు వాటిని విడిచిపెట్టమని మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. చాలాసార్లు మనము దేవుని నమ్ముకుంటాం, కానీ మన బ్రతుకులో విగ్రహ సంబంధమైనటువంటివి పనులు ఎన్నో చేస్తూ ఉంటాం. ఒక వివాహం చేసుకోవాలంటే విగ్రహ సంబంధమైన ఆచారాలు, పద్ధతులు పాటిస్తాం. ఇంకా మన ఇంటిలో ఏవైనా శుభకార్యములు చేయాలంటే ఒక క్రైస్తవులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు అవి మనం పాటించకుండా విగ్రహ సంబంధమైనటువంటి పద్ధతులు ఏమున్నాయో, ఆచారాలు, పద్ధతులు, క్రమము, మర్యాద మనం పాటిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అలా చేయడం ద్వారా సాతానికే మనము మహిమ తెచ్చుతూ ఉన్నాం, దేవునికి తీసుకురావట్లేదు. విగ్రహ సంబంధమైనటువంటివి మన జీవితంలో ఇంకా ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి కూడా బయటికి రమ్మని దేవుడు పిలిచే దేవుడై ఉన్నాడు. ఇది రెండవ పిలుపు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందడానికి పరలోకానికి పిలుస్తాడు. రెండవదిగా నిన్ను లోక సంబంధమైనటువంటి, విగ్రహ సంబంధమైనటువంటి ఆచారముల నుండి, పద్ధతుల నుండి నిన్ను వేరు చేస్తాడు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అనే అపోస్తల కార్యంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ దినాన దేవుడు పై జలమును కింది జలమును వేరు చేసినట్లుగా మనం చూస్తాం. వేరైపోయే అనుభవం మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మనల్ని వేరు చేయడం మొదలు పెడతాడు, సపరేట్ చేయడం మొదలు పెడతాడు. రక్షణ పొందిన తర్వాత ప్రతి విశ్వాసిలో దేవుడు చేసే కార్యం ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటి కారణం. దేవుడు ఆ దేశము నుండి, ఆ బంధువుల నుండి, ఆ తండ్రి ఇంటి నుండి బయలుదేరమని చెప్పడానికి గల కారణం. రెండవ కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు ఇక్కడ ఒక జనమును ఆయన తయారు చేయాలని ఆయన సంకల్పమై ఉన్నది. నిబంధన జనములు. దేవుడు నిబంధన చేశాడు. నేను వస్తాను భూమి మీదకి, మెస్సయ్యగా వస్తాను, రక్షకుడిగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అలా ఆయన ఈ లోకంలో నరావతారిగా పుట్టడానికి ఆయనకు ఒక జనం కావాలి. కాబట్టి దాని కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పిలుస్తున్నాడు, అబ్రహామును ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును పిలిచి ఒక నిబంధనను ఆయన మరి ఏర్పాటు చేసిన నిబంధనను, ఆ నిబంధన ప్రకారము ఒక దేశాన్ని, ఒక జనాన్ని తయారు చేయడానికి అబ్రహామును ఎన్నుకుంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆ అబ్రహాము యొక్క సంతానమైన ఇశ్రాయేలుల నుండే దేవుడు మెస్సయాగా ఈ లోకంలో అవతరించాడు. అందుకే దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనము లోబడితే దేవుడు మనల్ని ఏ విషయాల్లో వేరు చేయాలని పూనుకుంటున్నాడో ఆ విషయాల్లో మనం వేరైపోతే, అబ్రహాము వేరైనట్లుగా, అబ్రహాము లోబడినట్లుగా, అబ్రహాము వారి కుటుంబాలందరినీ వదిలేసి వచ్చినట్లుగా మనము దేవుని పిలుపునకు, దేవుని కార్యమునకు మనము లోబడి విధేయత చూపిస్తే మన ద్వారా దేవుడు ఈ లోకానికి తను తాను పరిచయం చేసుకుంటాడు. అబ్రహాము ద్వారా ఆయన ఈ లోకానికి నరావతారిగా ఏ విధంగా వచ్చాడో ఆ రీతిగా నీ ద్వారా నువ్వు లోబడితే, నువ్వు సపరేట్ అయితే, నువ్వు ఈ పద్ధతుల నుండి సపరేట్ అయితే, దేవుడు మరి ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడితే నీ ద్వారా ఆయన తన్ను తాను లోకానికి పరిచయం చేసుకుంటాడు. నీ ద్వారా ఆయన అనేకులను రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షకుడు అవతరించడానికి కారణమయ్యాడు, మూలమయ్యాడు అబ్రహాం. ఆ రీతిగా మనం కూడా కారణమవుతాం అనేకులు రక్షణ పొందడానికి. దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనిస్తే ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని మాట్లాడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇది గొప్ప వాగ్దానం. ఇక్కడ మనకు దేవుడు వాగ్దానము చేసే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపుకు లోబడి, దేవుడు దేని నుంచి వేరైపోమని చెప్తున్నాడో దానికంతా వేరైపోయామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే గొప్పవారినిగా మనం చేస్తాడు. అక్కడ అన్నాడు, నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. సో మనము గొప్పవారముగా అవ్వాలంటే దేవుని పిలుపుకు లోబడాలి. దేవుడు దేని నుంచి నిన్ను దూరం అయిపోమని చెప్తున్నాడో వాటి నుంచి మనం దూరం కావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే నేను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు అని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత నీవు ఆశీర్వాదముగా నొందువు అన్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. 3వ వచనం. ఆ తర్వాత అన్నాడు, మరి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడ్డారా? నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహాము ద్వారా ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన యేసయ్య యందు అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ అనే ఆశీర్వాదం పొందుకుంటున్నారు. ఆ వాగ్దానానికి అర్థం అదనమాట, ఆ ఆశీర్వాదానికి అర్థం అదనమాట. దేవుని బిడ్డ, నీవు దేవుని పిలుపుకు లోబడి రక్షణ పొంది దేవుని యొక్క కార్యానికి, నిన్ను వేరు చేసే కార్యానికి నువ్వు లోబడితే, నువ్వు వేరైపోవాల్సిన విషయాల్లో వేరైపోతే దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా అనేకులను, నీ చుట్టూ ఉన్న వారినందరినీ రక్షణ అనే ఆశీర్వాదములోనికి తీసుకొస్తాడు. నీ ద్వారా అనేక జనాన్ని ఆయన పరలోకానికి తీసుకొని వస్తాడు, శిలువ యుద్ధకు నడిపిస్తాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడ్డమే కాదు, భూమి మీద ఉన్న జనాలందరూ అబ్రహాము యందు వారు అనేక వైజ్ఞానిక సంబంధమైనటువంటి దీవెనలు కూడా పొందారు అబ్రహాము యందు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మరి పోలియో చుక్కలు అందరికీ వేస్తూ ఉన్నాం. దీన్ని కనిపెట్టిన వారు ఎవరంటే ఇశ్రాయేలు వారు. దేవుని బిడ్డలారా, మరి ఆ ఆరోగ్య సంబంధమైన విషయాలే కాదు, వైద్య సంబంధమైన రంగంలోనే కాదు, వారు భూమి మీద ఉన్న అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడం ఇంకా ఎన్నో కనిపెట్టారు. వారు వ్యవసాయ రంగంలో కూడా భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదంగా ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ అంటాం మనం. డ్రిప్ ఇరిగేషన్ అనేది కనిపెట్టింది ఎవరంటే ఇశ్రాయేల్ వారు. దాని ద్వారా పంటలు చక్కగా పండుతాయి. దేవుని బిడ్డలారా, అలాగే ఎడారిలో కూడా పంటలు పండించేటువంటి విజ్ఞానము ఎవరి ద్వారా వచ్చిందంటే ఇజ్రాయిల్ ద్వారానే వచ్చింది. దేవుని బిడ్డలారా, మొన్ననే రీసెంట్గా మనం చూసాం వార్తల్లో, ఎడారిలో వారు ద్రాక్ష తోటను పండించారని. మంచి రుచిగల ద్రాక్షలు పండుతూ ఉన్నాయి. ఈ విధంగా వారు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా వారు ఉన్నారు. ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు. మొత్తం భూమి మీద సమస్త వంశములని యందు ఆశీర్వదించబడతారన్న. ఇంకా ఫిజిక్స్ విషయంలో మనం గమనిస్తే ఐన్స్టీన్ మనందరికీ తెలుసు. సో వారి ద్వారా భూమి మీద ఉన్నటువంటి మరి జనమంతా కూడా, దేశమంతా కూడా మరి ఆశీర్వదించబడ్డారు. అలాగే ఇంకా ఐటీ రంగంలో మనం గమనించినట్లయితే వారు ఎన్నో విషయాలు కనిపెట్టారు. మరి ఈ విధంగా సైంటిఫిక్గా, మరి ఈ రీతిగా మరి వైద్య రంగంలోనూ, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలోనూ అనేక రంగాల్లో వారు భూమి మీద ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే నీ ద్వారా, ఆ దీవెన ద్వారా నీ చుట్టూన్న వారందరూ కూడా దీవించబడేంతగా నిన్ను దీవిస్తాడు అని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాన్ని అలా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని అలా ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి విశ్వాసి, నువ్వు కూడా ప్రార్థన చేయి ప్రియ దేవుని సేవకుడా.
నా సంఘాన్ని దీవించు ప్రభువా. ఎంతగా అంటే మేము అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా దీవించు ప్రభువా అని ప్రార్థన చెయ్యి. నా పిల్లలను దీవించు ప్రభువా. ఎంతగా అంటే నా ద్వారా, నా పిల్లల ద్వారా, నీవు ఇచ్చే ఈ దీవెనల ద్వారా అనేకులు దీవెనకరంగా మారడానికి ప్రభువా. మా ద్వారా మేమే కాదు దీవించబడ్డాం, మా ద్వారా మా చుట్టూ ఉన్న వారందరూ కూడా దీవించబడాలి తండ్రి. అట్టి రీతిగా ఆశీర్వాదమునకు మూలముగా, ఆశీర్వాద కారణంగా నన్ను నా కుటుంబాన్ని, నా సంఘాన్ని చేయి ప్రభువా అని నువ్వు అనుదినము ప్రార్థన చేయి ప్రియ విశ్వాసి. దేవుడు అలా చేసే దేవుడై ఉన్నాడు. నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించడం ద్వారా, ఆ దీవెన ద్వారా చుట్టూ ఉన్న వారందరూ కూడా దీవించబడేటట్లుగా దీవిస్తాడు. ఇది దేవుని యొక్క ఆయన స్వభావ లక్షణం అనేది మనం చూస్తున్నాం. ఆయన పిలుపుకు లోబడిన వారిని అలా దీవిస్తాడు. ఆయన మాటకు విలువ ఇచ్చేవారిని అలా దీవిస్తాడు. ఆయన సంకల్పానికి లోబడే వారిని ఆయన ఇలా దీవిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, తర్వాత మనం గమనిస్తే ఆ రీతిగా అబ్రహాము దేవుడు చెప్పిన దేశమునకు రావడం మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుందంటే 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునకు నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. 7వ వచనంలో అబ్రహాముకు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత అబ్రహామును మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు. చూడండి, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ప్రియ సేవకుడా, నువ్వు ఈ దేశంలో నివసిస్తున్నావు. ఈ దేశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ దేశంలో మనం నివసిస్తున్నాం. ఇక్కడ మనం పుట్టేలా చేశాడు, ఇక్కడ మనం పెరిగేలా చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఈ దేశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ దేశం కొరకు నువ్వు అనుదినం ప్రార్థించాలని. ఈ దేశం అంతా రక్షణలో పాలిభాగస్తులగునట్లుగా, యేసును అంగీకరించినట్లుగా, తెలుసుకున్నట్లుగా నువ్వు ప్రార్థించాలని ఈ దేశాన్ని నీకు ఇచ్చాడు. ప్రియ సేవకుడా, నువ్వు నివసిస్తున్న స్థలాన్ని అది ఏదో యాదృచ్ఛికంగా, మరి అనుకోకుండా, అక్కడ నువ్వు పుట్టలేదు, అక్కడ నువ్వు పెరగలేదు, అది నీకు ఇవ్వలేదు. దానికి వెనకాల ఒక కారణం ఉంది. దానికి వెనకాల దేవుని ఒక సంకల్పం, ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాము కనాను దేశానికి రావడానికి దేవునికి విమోచన ప్రణాళిక ఉన్నట్లుగా నీ మీద ఒక ప్రణాళికతో నిన్ను ఆ ప్రాంతంలో పెట్టాడు. నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు నివసించడానికి కారణం దేవుని విమోచన ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రావాలనేది దేవుని ప్రణాళిక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రణాళిక ప్రకారము పనిచేసే దేవుడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనము, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను.
అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకు వచ్చేస్తాడు. అబ్రహాం చేసిన పొరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత మన పరిస్థితులను బట్టి మనం భయపడిపోతాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం బ్రతకగలమా లేదా అని భయపడి మనము కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము చేసిన పని అదే. అయితే ఐగుప్తు దగ్గరికి వచ్చిన తర్వాత భయపడిపోతారు. ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే, అందంగా ఏ స్త్రీ కనపడినా సరే ఆ స్త్రీని అనుభవించాలనుకుంటారు. అబ్రహాం భార్య అయిన శారా చాలా చాలా అందమైనటువంటి స్త్రీ, సౌందర్యవంతురాలు. అబ్రహాం భయపడిపోతాడు. భయపడిపోయి నువ్వు నా చెల్లివని, నా సహోదరువని నేను చెప్తాను అంటాడు. ఇక్కడ కూడా పొరపాటు చేస్తూ ఉన్నాడు. భయపడిపోయి ఆయన బలహీనుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనము భయపడిపోయి నేను ఎలా బ్రతుకుతానో ఏమో, నా పిల్లల చదువు ఎట్లా, నేను ఎలా బ్రతకాలి అని బ్రతుకు తెరువు కోసం భయపడి పాపాలు చేస్తున్నామా, వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నామా, బలహీనులమైపోతూ ఉన్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు శారైని వాళ్ళు రాజు దగ్గర తీసుకెళ్ళిపోతారు. రాజు ఇంట్లో, ఫరో ఇంట్లో శారై ఉంటుంది. అయితే అక్కడ దేవుడు చూడండి జోక్యం చేసుకుంటున్నాడు. 17వ వచనం, అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారైను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఇంట్లో ఏదో వేదన వస్తుంది. అది జబ్బు కావచ్చు, మరేదైనా కావచ్చు. భయపడిపోతున్నావా ప్రియ విశ్వాసి? భయపడిపోయి నీ భర్త భార్యకు సెక్యూరిటీగా ఉండాలి, సంరక్షించేవాడు ఉండాలి, కాపాడేవాడై ఉండాలి. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, శారై రాజు ఇంటికి వెళ్ళిపోయింది. అబ్రహాము మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత కొట్టుకులాడుతుంటాడు. ఎలా నా భార్యను రక్షించుకోవాలి, అయ్యో నేను నా భార్యను కాపాడుకోలేకపోతున్నానే అని ఎంత మదనపడిపోయి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ కుటుంబానికి వచ్చిన ఆపదల నుంచి విడిపించుకోలేక, నీ కుటుంబాన్ని కాపాడుకోలేక, నీ సంఘాన్ని కాపాడుకోలేక భీతితో, భయముతో జీవిస్తూ ఉన్నావా? భయపడిపోతున్నావా? దిగులు పడద్దు. దేవుడు నీకు కేడమై, దేవుడు నీకు సంరక్షకుడై, దేవుడు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. నీ జీవితంలో, దేవుని నమ్ముకున్న నీ జీవితంలో దేవుని పిలుపుకు లోబడి విధేయత చూపించి అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసమే జీవిస్తున్న నీ జీవితంలో ఎవరైనా సరే నిన్ను భయపెట్టాలని చూస్తే, ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టాలని చూస్తే, ఎవరైనా సరే నీకు భీతిని కలగచేస్తే, దేవుడు వారిని మొత్తే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గాడ్ ద షీల్డ్. ఇక్కడ దేవుడు సంరక్షకుడిగా, కేడెముగా ఉన్న దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నీకు కేడెము అని దేవుడు ప్రకటించుకుంటాడు. అది ఇక్కడ ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడ ఆ రాజును, ఫరోను మొత్తడం మనం చూస్తాం. ఫరో ఇంటి వారిని మొత్తడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయపడద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీకు కేడెమై ఉన్నాడు. దేవుడు నిన్ను బాధించు వారిని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఇంకే విధంగానైనా సరే నిన్ను బాధ పెడుతున్నారు ఎవరైనా, నువ్వు భయపడిపోవద్దు. దేవుడు నీ ముందున్నాడు. కేడెం ఎప్పుడు ముందుంటుంది. దాడుల నుంచి నిన్ను కాపాడడానికి కేడము మనం పట్టుకుంటాం, మన ముందు పెట్టుకుంటాం. అలా దేవుడు నీకు ముందుగా ఉంటాడు, నీ వెనుక కాదు, నీ ముందుంటాడు దేవుడు. నీ మీద ఏ దాడి జరగకుండా, నిన్ను బాధించు వారి బాధ నిన్ను కృంగజేయకుండా నీకు అడ్డం నిలబడతాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ముందుంటాడు ఆయన, నిన్ను సంరక్షిస్తాడు, నీకు ఏ అపాయము కలగకుండా చేస్తాడు. నువ్వు భయపడిపోయి నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను కాపాడి ఏదైతే నీది
అనేది ఏదైతే నీ నుండి దూరం చేయాలని ప్రజలు చూస్తున్నారో అది దూరం కాకుండా అది నీ దగ్గరే ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. అది నీ భార్య కావచ్చు, మరేదైనా కావచ్చు. అబ్రహాము జీవితంలో దేవుడు అది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 18వ వచనం చూడండి. ఫరో అంటాడు, అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. దేవుని బిడ్డలు చూసారా, ఆయనంతకు ఆయనే అబ్రహాము భార్యను అబ్రహాముకు తిరిగి తీసుకొచ్చి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది నీ దేవుడు. గుర్తుపెట్టుకో, నీది దేవుడు నీకు ఇచ్చింది ఏదైతే ఉందో అది ఎవ్వరు నీ నుండి దూరం చేయలేరో. అది ఏ వస్తువు అయినా, అది ఏ పరిస్థితి అయినా, మరి అది నీ జీవితంలో ఉన్న వ్యక్తి అయినా, ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చింది నీ నుండి ఎవరు తీసుకోలేరు, నీ నుండి ఎవరు దాన్ని దూరం చేయలేరు. ధైర్యంగా ఉండు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా అలా దూరం చేయాలని చూస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు జోక్యం చేసుకునే దేవుడు, నీ పక్షాన పోరాడే దేవుడు, నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు. తిరిగి దాన్ని మళ్ళీ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. తిరిగి మళ్ళీ అది నువ్వు పొందుకునేలా చేస్తాడు. అది నీ దేవుడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, భయపడద్దు. దేవుడు నీకు కేడమై ఉన్నాడు. ఈరోజు కేడమై ఉన్నాడు. నాకంత బలం లేదే ఆ రాజుని ఎదుర్కోవడానికి, నాకంత శక్తి లేదే అని భయపడిపోతున్నావా? బాధపడిపోతున్నావా? కృంగిపోతున్నావా? ఏం చేయాలో, ఎలా నీది నువ్వు కోల్పోయిన నీది తిరిగి తెచ్చుకోవడానికి, తిరిగి అది సంపాదించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక నీ బలహీనతను బట్టి కృంగిపోతున్నావా? ప్రియ విశ్వాసి, ధైర్యంగా ఉండు. దేవుడు నీ ముందుంటాడు, నీకు కేడముగా ఉంటాడు, నీ సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు. దిగులు చెందొద్దు ప్రేమైన దేవుని బిడ్డ. 20వ వచనం, చివరి వచనం చదువుతున్నాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా నువ్వెందుకు భయపడతావు? ఏది నష్టపోవు, నువ్వు ఏది పోదు నీ దగ్గర నుండి. ధైర్యంగా ఉండవు. ఇక్కడ దేవుడు మనలను సంరక్షించే దేవుడు. మనం కొన్నిసార్లు బలహీన పడిపోయి, మన భయపడి బలహీనతతో కొన్ని తప్పులు చేసినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన తన నిబంధన పట్ల ఉన్న నమ్మకత్వాన్ని బట్టి వారి పక్షాన, అబ్రహాం పక్షాన పోరాడి అబ్రహాంకు వచ్చిన ఆపద నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ దేవుడు మనకు ఇలా అర్థమవుతున్నాడంటే, ఆయన అక్కడ రాజు అయిన ఫరోకే రాజుగా ఉన్నాడు. రాజు చెప్పినట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు రాజు పాటిస్తూ ఉన్నాడు. దేవునికి లోబడేలా చేసుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రాజులకే రాజైన దేవుడు నీ దేవుడు. గాడ్ ద మాస్టర్ ఆఫ్ కింగ్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజాది రాజు ఆయన. లోకంలోని అత్యంత శక్తిమంతుడైన ఫరో చక్రవర్తి భయంతో దేవుని ఆజ్ఞకు లోబడి ఆ రాజు భయపడిపోయాడు. దేవునికి భయపడిపోయి దేవుని ఆజ్ఞకు లోబడి అబ్రహామును సగౌరవంగా ఆస్తిపాస్తులతో సాగనంపేలా చేశాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రాజుకైనా భయపడద్దు నువ్వు. రాజులకు రాజైన దేవుడు ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచుకో. ఆ రాజులను కూడా నీ పక్షాన వంచే దేవుడు ఆయన. ఆయన సర్వాధికారి, అధికారులకే అధికారి. ఆయన సర్వాధికారి అని మనం ఇక్కడ చూస్తున్నాం. భూరాజుల హృదయాలను ఆయన నీటి కాలువలాగా తిప్పగలడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు తిప్పుతావు కదా, నువ్వు పంట పొలాల్లో నీరు నీ పొలంలోకి రావడానికి నువ్వు ఏ విధంగా ఆ నీటి కాలువలను తిప్పుతావో అలా రాజుల హృదయాలను నీటి కాలువలాగా తిప్పేశాడు. ఇక్కడ చూడండి, అలా నీ విషయంలో కూడా దేవుడు ప్రభుత్వాలను కూడా తిప్పగల దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని
వాగ్దాన పుత్రుడవు. దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక నీలో నెరవేరింది. రక్షణ పొందిన పుత్రుడవు, రక్షణ పొందిన బిడ్డవు నువ్వు. నీ పక్షాన దేవుడుండి ఏమైనా చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. లోకపు సర్వోన్నత సింహాసనాలు సైతం ఆయన ఆజ్ఞలకు మోకరించాల్సిందే అని ఇక్కడ నిరూపించిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు నీకుండగా ఆయనను స్తుతించు, ఆరాధించు. తల ఎత్తుకొని భూలోకంలో దేనికి జంకక భయపడక అడుగు ముందుకు సాగిపోయి ఈ లోకంలో మనం జీవిద్దాం. ప్రభువు మనకు అట్టి రీతిగా సహాయం చేసి నడిపించునుగాక.